వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆర్టీసీ డిపార్ట్మెంట్లో కండక్టర్ ఉద్యోగాలను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి జస్ట్ 10th క్లాస్ పాస్ క్వాలిఫై ఉంటే సరిపోతుంది. మనము ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. హైట్ ఉండాలండి. ఎంత ఉండాలి, స్త్రీలు ఎంత ఉండాలి, పురుషులు ఎంత ఉండాలి, మేల్ ఎంత ఉండాలి, ఫిమేల్ ఎంత ఉండాలి అనేది నేను మీకు హైట్ ఎంత ఉండాలని చెప్తాను వీడియోలో. అలాగే అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా క్లియర్గా చెప్తాను. అండ్ దీనికి సంబంధించినటువంటి శాలరీ ఎంత ఉంటుంది, దీనికి ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా లేదండి. ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమీ ఉండదు. డైరెక్ట్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలవడం జరుగుతుంది. మరి ఎలా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు, ఎవరిని పిలుస్తారు, మనకి జాబ్ వచ్చే అవకాశం ఉందా లేదా, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ జాబ్ అప్డేట్స్ ఏవైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటినీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు వాటిని చూసి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ జాబ్స్కి అప్లికేషన్ చేసుకొని మీరు జాబ్స్ అనేవి సాధించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా datatype.in అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులను అనేవి తీసుకుని వచ్చారు. సో ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ datatype.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్టులని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, మొదటగా ఈ ఆర్టీసీ కండక్టర్ జాబ్స్కు సంబంధించి హైట్ ఎంత ఉండాలి అంటే, మేల్ అంటే పురుషులు 153 సెంటీమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 147 సెంటీమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ హైట్ ఉంటే ఈ కండక్టర్ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే 10వ తరగతి పాస్ అయి ఉంటారో, 10th క్లాస్ పాస్ అయి ఉంటారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వస్తే 21 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మినిమం 21 సంవత్సరాలు ఉండాలి. అండ్ అప్ టు 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అందరూ అభ్యర్థులు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలో ఏబిసిడిఈ అని ఉంటాయి, ఎస్సీలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని ఉంటాయి. ఇలా అందరికీ కూడా ఒకే ఏజ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అండ్ 10వ తరగతి అయితే తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి. ఇక దీనికి అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే, బయోడేటా విత్ ఫోటో. మన బయోడేటా ఏదైతే ఉంటుందో, రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో అది, దాంతోపాటుగా ఫోటో అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే 10th క్లాస్ మార్క్స్ కార్డ్ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ కార్డు తప్పనిసరిగా అడ్రస్ ప్రూఫ్ కోసం ఉండాలి. అలాగే ఎస్ఎస్సి 10th క్లాస్ మెమో ఎందుకు అంటే, ఇది డేట్ ఆఫ్ బర్త్ని చూసుకోవడానికి. ఒకవేళ మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే కూడా దాన్ని కూడా తీసుకుని వెళ్ళండి. ఒకవేళ లేకపోయినా పర్లేదు, 10th క్లాస్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇక పాన్ కార్డ్ అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఏదైతే ఉందో మీది అది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఎందుకోసం అంటే, మీకు శాలరీస్ ఇవ్వడానికి ఈ బ్యాంక్ అకౌంట్ అనేది మీరు వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అలాగే ఎకనామికలీ వీకర్ సెక్షన్ సంబంధించిన వాళ్ళకి రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి. సో కాబట్టి తప్పనిసరిగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు మీ నియరెస్ట్ ఎంఆర్ఓ ఆఫీస్ని కాంటాక్ట్ అయితే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక శాలరీ విషయానికి వస్తే మనకి 18,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. అది కూడా చెప్తాను. ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి, ఎంతెంత ఉంటాయి అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఇది మనకి శాలరీకి సంబంధించినటువంటి వివరాలు. సో ఇక్కడ మనకి పర్ మంత్ నెలకి 17,969 రూపాయల గౌరవ వేతనం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు ఎక్స్ట్రా డ్యూటీస్ కనుక చేస్తే ప్రతి గంటకి, అంటే ఎక్స్ట్రా అవర్స్ మీరు వర్క్ చేస్తే ఎన్ని అవర్స్ అయితే వర్క్ చేస్తారో అలా ఒక గంటకి మీకు 100 రూపాయల చొప్పున ఎక్కువ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే ఒక గంట మించితే 200 చొప్పున కలిపి చెల్లిస్తారు అని కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఎక్స్ట్రా అన్నమాట. మళ్ళీ
గంట, దాని తర్వాత మళ్ళీ గంటకి సంబంధించి అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రతి 6 మస్టర్ల తర్వాత వీక్లీ ఆఫ్ ఉంటుంది అని కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి ఎక్కడ మనకి ఫిల్ చేస్తున్నారు ఉద్యోగాలను అంటే, మనకి రీసెంట్‌గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. అందులో ఆర్టీసీలో కొన్ని ఉద్యోగాలను కూడా ఫిల్ చేశారు రెగ్యులర్ బేసిస్ పైన. అయితే కండక్టర్ జాబ్స్ కోసం అయితే నోటిఫికేషన్ అనేది విడుదలవ్వలేదు. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల జాబ్ క్యాలెండర్ అనేది ఆగిపోయింది. మళ్ళీ మనకి 2026 సంవత్సరంలో అయితే ఈ జాబ్ క్యాలెండర్‌కి సంబంధించి నోటిఫికేషన్స్ 40,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే ప్రస్తుతానికి ఎమర్జెన్సీగా తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాలనేవి అవసరం ఉంది. దానికోసమని రీసెంట్‌గా మనకి నోటిఫికేషన్స్ అనేవి డిస్ట్రిక్ట్ వైస్‌గా అంటే ఎక్కడెక్కడైతే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల్లో, ఆ విధంగా జిల్లాల వైస్‌గా మనకి నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేస్తున్నారు. ప్రెజెంట్ మనకి ఖమ్మం ఆర్టీసీ రీజియన్ పరిధిలో ఉన్నటువంటి 7 డిపోల్లో ఖాళీగా ఉన్న 63 కండక్టర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించింది కదా! మరి ఇతర జిల్లాలకు సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అని డౌట్ అనేది చాలామందికి ఉంటుంది. సో, తప్పనిసరిగా ఆ జిల్లాకి సంబంధించిన వాళ్ళు మాత్రమే, అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా, కొత్త జిల్లాలు కాదు, పాత జిల్లాల ప్రకారం మనము అప్లికేషన్ అనేవి చేసుకోవచ్చు. కొత్త జిల్లాల ప్రకారం అయితే కాదు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏదైతే ఉందో దాని ప్రకారం అప్లికేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇంకా చాలా అన్ని జిల్లాల్లో కూడా వేకెన్సీ అనేవి ఉన్నాయి. అన్ని జిల్లాల్లో వేకెన్సీ ఉన్నాయి. అతి త్వరలోనే మిగిలిన జిల్లాల్లో కూడా మనకి నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది. విడుదలైన వెంటనే మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను మీకు తెలియజేస్తాను. మరి ఈ జాబ్స్‌కి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అంటే, సో మీరు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ చెప్పినటువంటి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తీసుకొని డైరెక్ట్‌గా మీ ఆర్టీసీ డిపో ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్తే వాళ్ళు మీ యొక్క అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. దాన్ని ఫిల్ చేసి దానికి మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పిన్ చేసి ఇస్తే వాళ్ళు మీకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు. ఆ తర్వాత సెలక్షన్ ఏదైతే ఉందో డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి మీరు గాని సెలెక్ట్ అయితే వాళ్ళు మిమ్మల్ని పిలవడం అనేది జరుగుతుందనమాట. సో, కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆర్టీసీలో కండక్టర్ జాబ్స్‌ను అవుట్‌సోర్సింగ్ బేసిస్ పైన పొందడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ జాబ్స్‌కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో, ఇది మనకి వచ్చినటువంటి న్యూస్. సో, వేటి న్యూస్‌లో ఇది రావడం జరిగింది. ఆర్టీసీలో 63 కండక్టర్ పోస్టులను దరఖాస్తుల ఆహ్వానం. సో, ఖమ్మం ఆర్టీసీ రీజియన్ పరిధిలోని 7 డిపోల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో 63 మంది కండక్టర్లను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులై 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న స్త్రీ, పురుషులు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. హైట్ ఎంత ఉండాలి అనేది నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో, ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత డిపో కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. సో, మీకు ఆర్టీసీ డిపో ఎక్కడుంటుందో మీకు తెలుసు. మీకు సంబంధించి అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మండలంలో ఉన్నారు. మీ మండలానికి సంబంధించి ఆర్టీసీ డిపో ఎక్కడ ఉంటుందో మీకు తెలుస్తుంది కదా! సో, అక్కడికి వెళ్ళి మీరు మీ యొక్క అప్లికేషన్ అనేవి ఇస్తే తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే 40,000 వరకు ఉద్యోగాలను ఫిల్ చేస్తామని డైరెక్ట్‌గా సీఎం గారే అనౌన్స్ చేయడం జరిగింది 2026 జనవరిలో. సో, ఆ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు తప్పనిసరిగా మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. సో, మిస్ అవ్వకుండా పొందడానికి మన యూట్యూబ్ ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.